కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మరో వింత చోటు చేసుకుంది. అక్కడ ఓ ఆవు దాని సంతానం చాలా కాలంగా రోజు క్రమం తప్పకుండా ఆలయానికి వస్తున్నాయి. జగ్గయ్యపేట నకాసి బజార్లో ఉన్న కనకదుర్గ ఆలయానికి ఈ ఆవు దూడలు వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తాయి. చాలా ఏళ్లుగా ఈ ఆవులు ఆలయానికి వస్తున్నాయని పూజారులు భక్తులు చెప్తున్నారు. తీర్థ ప్రసాదాలతో పాటు హారతి స్వీకరించి గోవులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నాయి. గుడిలో హోమాలు ఇతర కార్యక్రమాలు జరిగేటప్పుడు అవి పూర్తయ్యే వరకు ఆవులు అక్కడే నిలబడి ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు 8 గంటలకు మళ్లీ 10 గంటలకు ఆవులు కనకదుర్గ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాయని అక్కడ పూజారి భక్తులు చెప్తున్నారు. కామధేనులు వస్తుంటాయి. నిత్యం కామధేనులు అవి ప్రతిరోజు కూడా ఎంత వర్షం ఉన్నా సరే ఎంత ఇదున్నా సరే అవి ప్రతిరోజు వస్తుంటాయి. ఆ ప్రదక్షిణాలు హారతి తీర్థం ప్రసాదాలు తీసుకుని పెడుతూ ఉంటాయి. ఫస్ట్ ఒక పెద్ద ఆవు వచ్చిందండి. ఆవు వచ్చిన కాడి నుంచి ఆవు అందరూ పూజలు చేస్తున్నారు. అయ్యగారు ఆవుని తీర్థం వేయటం చటాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత ఆవు ప్రదర్శన చేసిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది. ఈ ఆవు ఏమిటి అందరూ పూజలు చేస్తుంటే దాని సంతానం వరుసగా ఆవు బిడ్డ అట్లా వరుసగా ఆ సంతానం మొత్తం కూడా ఇప్పటికి 5-6 ఆవులైనవి. అవన్నీ కూడా దేవాలయానికి వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ప్రదర్శనలు చేస్తున్నాయి, తీర్థం తీసుకుంటున్నాయి, చెడగొప్పరం తీసుకుంటున్నాయి. ఇది చూసి భక్తులు తన్మయంతో ఆవులకి పసుపు రాయటం కుంకుమ రాయటం చేసి దండాలు పెడుతున్నారు. తర్వాత ఇవంతా కూడా దైవశక్తి